హాయ్ అండి. ఇదొచ్చేసి పేపర్ ప్రింటర్ అండి. ఇదొచ్చేసి మన ల్యాప్‌టాప్‌లో సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేస్తారు. చూసారా వాళ్ళ డిజైన్ ఎలా ఉందో. బ్లౌజులు, చుడీదార్లు, కిడ్స్‌కి అన్నీ సెపరేట్‌గా ఉంటాయి. వీటిల్లో మనం బ్లౌజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. మనకు నచ్చిన బ్లౌజులు 74, 80 దాకా ఉంటాయి. వాటిల్లో మనకి ఏ బ్లౌజ్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే స్లీవ్స్ కూడా ఉంటాయి. స్లీవ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి. బ్యాక్ డ్రాప్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కాలరు కావాలంటే కాలర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సినవన్నీ సెలెక్ట్ చేసేసుకొని చూసారా నేను వచ్చేసి ఆ తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అందులో ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత మనం మొత్తం మెజర్మెంట్స్ ఇచ్చేస్తే మనకి పేపర్ వచ్చేసి డ్రా చేసిస్తుందండి. బట్ కాకపోతే మనం డ్రా చేయకపోయినా ఆల్రెడీ ట్రయల్ మెజర్మెంట్స్ ఉంటాయి. 36 కానీ 34 కానీ 14 కానీ ఏదైనా సరే ట్రయల్ మెజర్మెంట్స్ ఉంటాయి. నేనైతే ట్రయల్ మెజర్మెంట్సే తీసుకున్నాను. అందులో చిన్న చిన్న మెజర్మెంట్స్ మార్చాల్సి వస్తే ఆ చిన్న చిన్నవి మాత్రం మార్చేశాను. ఫైనల్గా ప్రింట్ తీస్తే ఇలా ప్రింట్ వచ్చేసిందండి. ఏ మోడల్ అయినా సరే ఇన్ కేస్ మన దగ్గర ఆ మోడల్స్ లేకపోయినా వాళ్ళకి మనం పిక్ పంపించి ఈ మోడల్ డిజైన్ చేసి ఇవ్వండి అంటే వాళ్ళ ఆ డిజైన్ చేసిస్తారు. ఇది చూసారా నేను పెట్టిన మోడల్ మీకు పిక్లో చూపించిన మోడల్ ఇప్పుడు డ్రా అయ్యి వస్తుంది. దీన్ని వచ్చేసి మన క్లాత్ పైన పెట్టి కట్ చేసేసి స్టిక్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. కట్ చేశాకైతే చాలా నీట్గా ఉంది. మొత్తం కట్ చేస్తున్నాను. ఒక్కొక్కటి నేను కూడా చూస్తున్నానండి. మొత్తం అంటే కటింగ్ మాస్టర్తో పని లేకుండా మనం దీంతోనే కట్ చేసుకునేలాగా మొత్తం ఒక్కొక్కటి ట్రైల్ వేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఈ మోడలు ఇదైతే బయట కస్టమర్కే నేను స్టిక్ చేశానండి. స్టిక్ చేసిన తర్వాత మాత్రం వాళ్ళకి బాగా కరెక్ట్గా సెట్ అయింది. ఎలా ఉంటుందో అని చెప్పి నేను కొంచెం అనుకున్నాను, కానీ ఎగ్జాక్ట్గా సెట్ అయింది. సరే మొత్తం అయితే కట్ చేశాను. దీన్ని వచ్చేసి ఇప్పుడు క్లాత్ పైన పెట్టి ఒకసారి చూస్తున్నాను ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా అని. ఎగ్జాక్ట్గానే వచ్చింది. ఇప్పుడు దీన్ని వచ్చేసి పేపర్ పైన క్లాత్ పైన పెట్టి కట్ చేసేస్తున్నాను. మొత్తం కటింగ్ చేసేసానండి. సో కొంచెం ఖర్చు ఉండేలా కట్ చేశాను. ఒక సైడ్ ఖర్చు అవసరం లేదు, మొత్తం చుట్టూ సైడ్ ఖర్చు మాత్రం ఇచ్చేస్తారు. మిడిల్లో మనం హ్యాండ్ కట్ చేసాం కాబట్టి దానికి మాత్రం ఖర్చు ఉండేలా కట్ చేస్తున్నాను. ఫైనల్గా లైనింగ్ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ పైన పెట్టి మళ్ళీ కట్ చేస్తున్నాను. ఇన్ కేస్ రెండు ఒకేసారి కూడా పెట్టి కట్ చేసుకోవచ్చు అనుకుంటాను. ఇది వచ్చేసి ప్రింటర్ కాబట్టి ఇంకా లేజర్ అయితే మొత్తం లైనింగ్ మెయిన్ క్లాత్ మొత్తం ఒకేసారి పెట్టి ఒకేసారి కట్ చేసుకోవచ్చు నాకు తెలిసి. నేనైతే ప్రింటర్ తీసుకున్నానండి, అందుకని చెప్పేసి పేపర్ పైన వచ్చిందని ఇలా కట్ చేస్తున్నాను. ఇలా మెయిన్ క్లాత్ పైన కూడా పెట్టేసి మొత్తం కట్ చేసేసాను. ఆ తర్వాత మొత్తం జాయింట్ చేసేసాను, కట్ చేసి జాయింట్ చేశాను. ఇంకా హ్యాండ్స్ దగ్గర కొంచెం బ్లౌజ్ పీస్ తగ్గిందండి, అందుకని శారీలో క్లాత్ తీసుకున్నాను. ఇది ఎందుకంటే శారీ కాదులేండి, లంగా ఓణీలాగా, అందుకని చాలా సరిపోతుంది. కొన్ని డిజైన్స్కి ఏంటంటే ఇచ్చిన బ్లౌజ్ పీస్ సరిపోవు కదా, ఎక్స్ట్రా ఫైనల్గా స్టిక్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో. ఎగ్జాక్ట్గా అలాగే వచ్చింది. అలాగే నీట్గా కూడా వేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి బాగానే సరిపోయిందండి కరెక్ట్గా. ఫైనల్గా బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇదే కాదు, ఇంకా ముందు చాలా మోడల్స్ స్టిక్ చేసి చూస్తున్నాను. వాటిని వీడియో తీసి ఇలా పెడతాను. థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.